మీరు చూసారు మొన్న జరిగిన కర్ణాటక ఎన్నికలు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి డికే శివకుమార్ గారు పిసిసి అధ్యక్షుడు. ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతోని 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించి దేశంలోనే అత్యధిక మెజార్టీతోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కర్ణాటక రాష్ట్రంలో. ఆయన శాసనసభ నియోజకవర్గంలో నామినేషన్ రోజు ఒక్క రోజు పోయి నామినేషన్ వేసాడు. ఎంత ఇచ్చిందో తెలుసా మెజారిటీ ఆ నియోజకవర్గ ప్రజలు మిత్రులారా? 1,23,000. ఎంత మిత్రుడు చెప్తున్నాడు? 1,23,000 మెజారిటీ డికే శివకుమార్కి కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి ఇచ్చిండు. మరి నేను అడుగుతున్న చేతులు ఎత్తి దండం పెట్టి, కర్ణాటక వాళ్ళకంటే కర్ణాటక ప్రజలు ఇచ్చిన గొప్ప తీర్పు కంటే మనం ఇంకా అద్భుతమైన తీర్పు, ప్రపంచం చర్చించుకునే తీర్పు ఈ కొడంగల్ ప్రజల నుంచి, ఈ కొడంగల్ బిడ్డల నుంచి, నా కుటుంబ సభ్యుల నుంచి నేను అడుగుతున్నా. మీరు నా సోదరులు, మీరు నా అన్నలు, మీరు నా తమ్ముళ్ళు, మీరు మా అక్కలు, మీరు మా చెల్లెళ్ళు. మీ నుంచి మీ బిడ్డగా నేను ఆశీర్వాదం అడుగుతున్నా. కర్ణాటకలో డికే శివకుమార్కి ఇచ్చిన మెజార్టీ కంటే మీ కుటుంబ సభ్యుడిగా మిమ్మల్ని అడుగుతున్నా, అంతకంటే ఎక్కువ మెజార్టీతోనే ఇవాళ కొడంగల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. ఇవాళ ఈ కొడంగల్ నుంచి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 2 ఏళ్ళు తిరిగే లోపల నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి 1,00,000 ఎకరాలకు నీళ్లు తీసుకొస్తాం. 2 ఏళ్ల లోపల వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ ను నేను పూర్తి చేయిస్తా. 7 ఏడాది తిరిగే లోపల దౌలతాబాద్ అదేవిధంగా బొమ్మరాజ్పేట జూనియర్ కాలేజీలు ప్రారంభిస్తా. 2 ఏళ్లు తిరిగే లోపల ఈ కొడంగల్ నియోజకవర్గంలో సిమెంట్ ఫ్యాక్టరీలు మొదలు పెట్టించి ఇక్కడి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తా. 7 ఏడాది తిరిగే లోపల మహబూబ్నగర్ చించోలి జాతీయ రహదారి పూర్తి చేపిస్తా. ఇవాళ ఈ ప్రాంతంలో ఎక్కడెక్కడైతే తండాలు ఉన్నాయో, గూడాలు ఉన్నాయో, ప్రతి తండాలలో సింగిల్ టీచర్ బళ్ళను తెరిపించి మా లంబాడి సోదరుల పిల్లల చదువులకు నేను సహకరిస్తా. ఇవాళ మన ప్రాంతానికి కొడంగల్కు కోస్గికి పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది. ఇంజనీరింగ్ కాలేజ్ స్థాయికి పెంచి ఇంజనీరింగ్ చదువులు ఇక్కడనే చదివిపిస్తా. ఆడపిల్లలు హైదరాబాద్ పోయి చదువుకోవాలంటే కష్టమవుతుంది. ఆడబిడ్డలకు ప్రత్యేకమైన జూనియర్ కాలేజీలే కాదు, డిగ్రీ కాలేజీలు తెరిపించే బాధ్యత నేను తీసుకుంటా. ఇక్కడ బిఎస్సి నర్సింగ్ కాలేజీ తెరిపించి నర్సు ట్రైనింగ్లు ఆడపిల్లలకి ఇప్పించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. మిత్రులారా, ఇవాళ ఈ ప్రాంతంలో ఇంతకుముందు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హైదరాబాద్ కాదు, తిరుపతి పోయినా, యాదగిరిగుట్ట పోయినా, ఏడికి పోయినా ఏ ఊరి మీద అంటే కొడంగల్ అంటే రండి కూర్చోండి అని మీకు గౌరవం ఉండేది. ఇవాళ ఉందా? ఇవాళ రేపు జరగబోయే ఎన్నికల్లో మీరు ఇచ్చిన తీర్పుతోటి హైదరాబాదో, తిరుపతో, యాదగిరిగుట్టనో కాదు, ఢిల్లీ పోయినా ఢిల్లీలో కూడా మేము కొడంగల్